మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఫాలో అవ్వండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ 21వ ప్రశ్న. కింది వారిలో ఎవరిని రైల్వే లోకోమోట్ల పిత అని పిలుస్తారు? ఎవరిని రైల్వే లోకోమోట్ల పిత అని పిలుస్తారు? రాబర్ట్ స్టీఫెన్సన్, ఫ్రాన్సిస్ ఎగర్టన్, విలియం హ్యాడ్లీ, జేమ్స్ వాట్. వెరీ గుడ్ ఆన్సర్. రాబర్ట్ స్టీఫెన్సన్ ఈజ్ రైట్ ఆన్సర్. 22వ ప్రశ్న. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస శృంఖలాలు తప్ప అనే నినాదం ఇచ్చిన వారెవరు? పోరాడితే పోయేదేమీ లేదు, బానిస శృంఖలాలు తప్ప అనే నినాదం ఇచ్చిన వారు? వెరీ గుడ్ ఆన్సర్. 22వ దానికి సెకండ్ వన్ ఇస్ రైట్ ఆన్సర్. కారల్ మార్క్స్. పోరాడితే పోయేదేం లేదు, బానిస శృంఖలు తప్ప అనేది కారల్ మార్క్స్ చెప్పడం జరిగింది. 23వ ప్రశ్న. కారల్ మార్క్స్ ఏ దేశానికి చెందినవారు? ఇంకా వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలా మంది చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు తప్ప లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. 23వ ప్రశ్న. కారల్ మార్క్స్ ఏ దేశానికి చెందినవారు? జర్మనీ, ఇంగ్లాండ్, ఇటలీ, స్పెయిన్. వాట్ ఈస్ రైట్ ఆన్సర్? కామెంట్ ప్లీజ్. వెరీ గుడ్ ఆన్సర్. జర్మనీ. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. 24వ ప్రశ్న. దేని ఆవిష్కరణతో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైంది? దేని ఆవిష్కరణతో పారిశ్రామిక విప్లవం ప్రారంభమైంది? 1 ఆవిరి యంత్రం, 2 టెలిఫోన్, 3 టెలివిజన్, 4 1 మరియు 2. అంటే ఆవిరి యంత్రం, టెలిఫోన్. 24. వెరీ గుడ్ ఆన్సర్. అందరూ 1 1 1 1 అంటున్నారు కాబట్టి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆవిరి యంత్రం. మన thumbnail పై కూడా ఉంటుంది, ఒకసారి చూడండి. 25వ ప్రశ్న. కింది వాటిని జతపరచండి. ఇక్కడ ఆవిరి యంత్రం, కాటన్ జిన్, టెలిఫోన్, ఎలక్ట్రిక్ బల్బ్. జేమ్స్ వాట్, యాంటీ విట్నీ, అలెగ్జాండర్ గ్రాహం బెల్, థామస్ ఎడిసన్. వీటిని కనుక్కున్న వాళ్ళ పేర్లు ఇక్కడ ఉన్నాయి. వీటిని జతపరచాలి. జతపరిచి కామెంట్ చేయండి. 25. ఫస్ట్ వన్ వెరీ గుడ్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఆవిరి యంత్రాన్ని జేమ్స్ వాట్, కాటన్ జిన్ యాంటీ విట్నీ, టెలిఫోన్ అలెగ్జాండర్ గ్రాహం బెల్, ఎలక్ట్రిక్ బల్బును థామస్ ఎడిసన్. వెరీ గుడ్ ఆన్సర్. 26th క్వశ్చన్. 26వ ప్రశ్న. కింది వాటిలో పారిశ్రామిక విప్లవం ప్రభావం ఏది? కింది వాటిలో పారిశ్రామిక విప్లవం ప్రభావం ఏది? వనరుల దోపిడీ, సుదీర్ఘ పని గంటలు, మధ్యతరగతి విస్తరణ, పైవన్నీ. వెరీ గుడ్ ఆన్సర్. ఆప్షన్ 4 పైవన్నీ. వనరుల దోపిడీ, సుదీర్ఘ పని గంటలు, మధ్యతరగతి విస్తరణ. ఆప్షన్ 4 ఇస్ రైట్ ఆన్సర్. వెరీ గుడ్ ఆన్సర్. 27వ ప్రశ్న. కింది వాటిలో కారల్ మార్క్స్ రచన ఏది? దాస్ క్యాపిటల్, కమ్యూనిస్ట్ మేనిఫెస్టో 1 మరియు 2, సోషల్ కాంట్రాక్ట్. ఇక్కడ ఆప్షన్ 3 వెరీ గుడ్ ఆన్సర్. సోను, సంతోష్ కుమార్ అందరూ ఆప్షన్ 3 అంటున్నారు. దాస్ క్యాపిటల్, అదే విధంగా కమ్యూనిస్ట్ మేనిఫెస్టో కారల్ మార్క్స్ యొక్క రచనలు. 28వ ప్రశ్న. పారిశ్రామిక విప్లవం చివరగా వచ్చిన దేశం ఏది? పారిశ్రామిక విప్లవం చివరగా వచ్చిన దేశం. ఇంగ్లాండ్, జర్మనీ, అమెరికా, రష్యా. వెరీ గుడ్ ఆన్సర్. ఆప్షన్ 4 రష్యా. చివరగా పారిశ్రామిక విప్లవం రష్యాలో వచ్చింది. 29వ ప్రశ్న. మహిళలు పనిచేసే సమయాన్ని 10 గంటలకు తగ్గించిన చట్టం. మహిళలు పనిచేసే సమయాన్ని 10 గంటలకు తగ్గించిన చట్టం. 1819, 1833, 1847, 1860. వాసు గారు కరెక్ట్ ఆన్సర్ను షేర్ చేయడం జరిగింది. 29వ ప్రశ్నకి ఆప్షన్ 3 1847వ చట్టం. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఇక 30వ ప్రశ్న.
కారల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో గ్రంథాన్ని ఎవరితో కలిసి రచించాడు? కారల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో గ్రంథాన్ని ఎవరితో కలిసి రచించాడు? ఫ్రెడరిక్ ఏంగెల్స్, రూసో, రెండో చార్లెస్, లెనిన్. వెరీ గుడ్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఫ్రెడరిక్ ఏంగెల్స్. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. మున్నాబడి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. 31వ ప్రశ్న. రాబర్ట్ ఫుల్టన్ ఏ నౌకపై 1807లో హడ్సన్ నదిపై ప్రయాణించాడు? రాబర్ట్ ఫుల్టన్ ఏ నౌకపై 1807లో హడ్సన్ నదిపై ప్రయాణించాడు? క్లెర్మాంట్, ది గ్రేట్ వెస్టర్, దబ్లచర్, పప్పింగ్ డెవెల్. 31వది 2 తప్పు ఆన్సర్. 31 is first one is the right answer. క్లెర్మాంట్. వాసు. వెరీ గుడ్ ఆన్సర్ వాసు గారు. 32వ ప్రశ్న. కింది వాటిని జతపరచండి. శామ్యూల్ మోర్స్, సీమెన్స్, జేమ్స్ బాన్లీ, పెర్సిగిల్ క్రిస్ట్. ఇనుము నుంచి గంధకం వేరు చేయడం, కాలువల నిర్మాణం, విద్యుత్ కొలిమి, టెలిగ్రాఫ్. వీటికి సంబంధించి జతపరచాలి. ఎవరు ఎంత తొందరగా కామెంట్ చేస్తారో చూస్తాను. 32 వాటిని జతపరిచి ఆప్షన్స్ కింద ఉన్నాయి 1, 2, 3, 4. ఇందులో రైట్ ఆన్సర్ ని కామెంట్ చేయండి. తొందరగా 32వది 2 వాసు. వెరీ గుడ్ ఆన్సర్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. 1వ దానికి 4, 2వ దానికి 3, సికి 2, డికి 1. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. వెరీ గుడ్. 33వ ప్రశ్న. ఇన్మాన్ఫ్యాక్చరింగ్ టౌన్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఇన్మాన్ఫ్యాక్చరింగ్ టౌన్ అనే గ్రంథాన్ని రచించిన వారు కారల్ మార్క్స్, ఫ్రెడరిక్ ఏంగెల్స్, ఎడ్వర్డ్ కార్పెంటర్, రిచర్డ్ అరైట్. 33వ ప్రశ్న కామెంట్ చేయండి. ఆప్షన్ 3 వెరీ గుడ్ ఆన్సర్. ఎడ్వర్డ్ కార్పెంటర్ ఈజ్ రైట్ ఆన్సర్. సోను. 34వ ప్రశ్న. పీటర్లు మరణకాండకు సంబంధించి సరికానిది. పీటర్లు మరణకాండకు సంబంధించి సరికానిది. ఇది 1819లో జరిగింది. మాంచెస్టర్లోని సెయింట్ పీటర్ ఫీల్డ్ వద్ద జరిగింది. రాజకీయ సమావేశాలు, పత్రికా స్వేచ్ఛ కోసం జరిగింది. పీటర్లు బ్రిటన్లో సైనిక వర్గం. రైట్ ఆన్సర్ ని కామెంట్ చేయండి. 34 క్వశ్చన్. 34 వెరీ గుడ్ ఆన్సర్. పీటర్లు బ్రిటన్ లో సైనిక వర్గం. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. సోను. వెరీ గుడ్ సోను గారు. 35వ ప్రశ్న. లుద్దిజం లక్ష్యం ఏమిటి? లుద్దిజం లక్ష్యం ఏమిటి? కనీస వేతనాలు, స్త్రీలు మహిళలపై పనిభారం తగ్గించడం, యంత్రాల రాకతో పని కోల్పోయిన వారికి ఉపాధి, కార్మిక సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు. ఆప్షన్ 4 పైవన్నీ. వెరీ గుడ్ ఆన్సర్. ఆప్షన్ 4 పైవన్నీ. 1, 2, 3 అన్ని సరైన సమాధానాలే. 36వ ప్రశ్న. లుద్దిజం నాయకుడు ఎవరు? లుద్దిజం నాయకులు జనరల్ లోడ్, కారల్ మార్క్స్, రోసో, ఫ్రెడరిక్ ఏంగెల్స్. మీరు ఇంకా వీడియోని లైక్ చేయలేదు ఫ్రెండ్స్, ఒకసారి లైక్ చేయండి. వెరీ గుడ్ ఆన్సర్. అందరూ ఒకటనే సమాధానం చెప్పారు. అందరు కంగ్రాచులేషన్. జనరల్ లోడ్. 37వ ప్రశ్న. ఆసియాలో పారిశ్రామికంగా అవతరించిన తొలి దేశం. ఆసియాలో పారిశ్రామికంగా అవతరించిన తొలి దేశం. భారత్, చైనా, జపాన్, ఇండోనేషియా. వెరీ గుడ్ ఆన్సర్. ఆప్షన్ 3 జపాన్. సోను, శ్రీజ, లక్కిరెడ్డి, రమామాధరి, వాసు, పవన్ తేజ,
పద్మమ్మ, వీళ్ళంతా సరైన సమాధానాన్ని ఎంచుకోవడం జరిగింది. ఆసియాలో పారిశ్రామికంగా అవతరించిన తొలి దేశం జపాన్. 38వ ప్రశ్న. ఫ్రాన్స్లో పారిశ్రామిక అభివృద్ధి ఎవరి కాలంలో జరిగింది? ఫ్రాన్స్లో పారిశ్రామిక అభివృద్ధి ఎవరి కాలంలో జరిగింది? నెపోలియన్, లూయి ఫిలిప్, మూడో నెపోలియన్, రెండో చార్లెస్. వాట్ ఈస్ రైట్ ఆన్సర్? కామెంట్ ప్లీజ్. అందరు కామెంట్ చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. మూడో నెపోలియన్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. సోను, రమాదేవి, వెరీ గుడ్. నెక్స్ట్ 39వ ప్రశ్న. ఇంగ్లాండ్ మెరినో ఉన్నిని ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంది? ఇంగ్లాండ్ మెరినో ఉన్నిని ఎక్కడి నుంచి దిగుమతి చేసుకుంది? స్పెయిన్, ఐర్లాండ్, భారత్, చైనా. కామెంట్ ప్లీజ్. ఇంకా లైక్ చేయకపోతే ఒకసారి లైక్ చేయండి అన్న. పద్మమ్మ ఇస్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. స్పెయిన్. పద్మమ్మ, పవన్ తేజ, వెరీ గుడ్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇస్ రైట్ ఆన్సర్. మెరినో ఉన్నిని స్పెయిన్ దేశం నుంచి దిగుమతి చేసుకుంది ఇంగ్లాండ్. 40వ ప్రశ్న. ఆర్క్రైట్ ఎవరితో కలిసి డెర్బిషైర్లోని క్రాయ్ ఫోర్టులో నూలు ఉత్పత్తి పరిశ్రమను స్థాపించాడు? ఆర్క్రైట్ ఎవరితో కలిసి డెర్బిషైర్లోని క్రాయ్ ఫోర్టులో నూలు ఉత్పత్తి పరిశ్రమను స్థాపించాడు? జేమ్స్ హర్గ్రీవ్, విలియం ఆడమ్, జేడేడి యాష్వర్డ్, శామ్యుల్ క్రాంప్టన్. ఇంకా కామెంట్ చేయండి. ఇక్కడ ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా వీడియోలు అయితే మనకు వస్తుంటాయి. మీకు ఉపయోగపడే వీడియోలు నేను మంచి టైం స్పెండ్ చేసి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి గమనించండి. మీకు మంచిగా లేదా